బోరుటో ఈ డెసిషన్ని తీసుకుంటాడని అసలు ఇమాజిన్ కూడా చేయలేదు. బోరుటో ట్యూబ్లో అటాక్ చాప్టర్ 25లో బోరుటో ఒక షాకింగ్ డీల్ని మొహమ్మద్కి ఇచ్చాడు. ఆ డీల్ ఏంటంటే, నువ్వు జ్వరానికి కిల్ చేస్తా, నేను నా బాడీ కంట్రోల్ని కంప్లీట్గా నీకు ఇస్తానని చెప్పాడు. అంటే తన సోల్ని కంట్రోల్ చేయడానికి మొహమ్మద్కి తన బాడీలో దగ్గర 3 years నుంచి వెయిట్ చేస్తూ బోరుటో బాడీని హంట్ చేస్తున్న టీమ్ పారాసైట్ లాగా బోరుటో బాడీని క్యాప్చర్ చేయలాగా వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చిన మొహమ్మద్కి బోరుటో ఇప్పుడు తన కోరికను ఫుల్ఫిల్ చేయడానికి ఒక ఛాన్స్ని ఇచ్చాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం అది కాదు, మనం ఇక్కడ థింక్ చేయాలి. ఒక యాంగిల్ ఉంది. సపోజ్ మొహమ్మద్కి అక్కడితో స్టాప్ కాలేదంటే ఈ డీల్లో లోపలని ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు బోరుటో మొహమ్మద్కి లాగా బాడీలో ఉంటే ఎప్పుడైనా బోరుటో కంట్రోల్ని తిరిగి తీసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మొహమ్మద్కి బోరుటో తన ఇన్సైడ్లో ట్రాప్ చేస్తాడు. అది మొహమ్మద్కి ఎందుకు నచ్చుతుంది? బట్ మొహమ్మద్కి లూపోలో ఉండే వీక్నెస్ని యూజ్ చేసి కొత్త వెజల్ మీద కర్మ పెట్టి బోరుటో నుండి పర్మనెంట్గా ఫ్రీ అవ్వచ్చు. ఇది స్టోరీని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ జుజుత్సు కైసెన్లో ఉన్న సుకునా ప్లాన్స్కి సిమిలర్గా ఉంది. అయితే నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్న పాయింట్ వచ్చి, ఈ డీల్ యాక్చువల్గా చాలా డేంజర్. ఎందుకంటే ఒకవేళ బోరుటో కనుక తన బాడీని కంట్రోల్ చేసుకోమని మొహమ్మద్కి ఇచ్చాడనుకోండి, తను బోరుటో బాడీ నుంచి ఇంకొకరి బాడీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సేమ్ బోరుటో లాగే ఇంకొకరి మీద కర్మశీల్ని ప్లే చేసి తన బాడీలోకి వెళ్ళి మళ్ళీ సర్వ్ అవుతాడు. అయితే బోరుటో రీఇన్కార్నేషన్ అవడం ఇంపాసిబుల్. ఇక బోరుటో బాడీలోనే ఉండి తను బోరుటో చనిపోయేంత వరకు అక్కడే ఉండి తనతో పాటు చనిపోవడం, ఇదొక ఆప్షన్ మాత్రమే ఉందని మొహమ్మద్కినే ఒప్పుకున్నాడు. బట్ ఇక్కడ మొహమ్మద్కి వచ్చి బోరుటోతో అబద్ధం చెప్పాడు. అయితే మొహమ్మద్కి ఇంకో వెజల్ మీద కర్మశీల్ని ప్లే చేసి సర్వైవ్ అవ్వగలడు. బట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి దీని మీద ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బోరుటో వచ్చి ఎందుకని మొహమ్మద్కితో ఈ డీల్ని చేసుకున్నాడు? నాకు తెలిసి ఈ డెసిషన్ వల్ల బోరుటో ప్లాన్ టోటల్గా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. ఇక్కడ మొహమ్మద్కి ఒక ఈవిల్ అని చాలా క్లివర్ అని తెలిసి కూడా బోరుటో తనని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మొహమ్మద్కి లూపోల్ కోసం డెస్పరేట్ గా సెర్చ్ చేస్తాడు. అయితే ఆ లూపోల్ వచ్చి ఒక ప్లాట్ హోల్ ని క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు బోరుటోతో స్టార్ట్ చేద్దాం. కరెంట్ స్టేట్ లో ఉన్న బోరుటో జోరా కన్నా స్ట్రాంగ్ కాదు. అలాగే కవాకితో టీమ్ అప్ అయినా కూడా జోరాని డిఫీట్ చేయలేరు. ఇక్కడ జోరాని ఎలాగైనా డిఫీట్ చేయాలని ఒక డిజైర్ వల్ల మొహమ్మద్కి దగ్గరికి వెళ్ళి ఈ డీల్ ని ప్రపోజ్ చేశాడు. బట్ మొహమ్మద్కి వచ్చి బోరుటో ప్రెజెన్స్ వల్ల తనని బ్రేక్ చేశాడని ఓపెన్ గా ఒప్పేసుకున్నాడు. ఎందుకంటే బోరుటో పార్ట్ 1లో కవాకితో ఫైట్ అప్పుడు బోరుటోని చంపలేదని మొహమ్మద్కి రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాడని డైరెక్ట్ గా తన వాయిస్ లో చెప్పాడు. దీనివల్ల మొహమ్మద్కి కూడా డెస్పైర్ లో పడిపోయాడు. ఇక్కడ బోరుటోని యూనిక్ గా చేసేది ఏంటంటే, నార్మల్ గా డీమన్ వచ్చి వెజల్ ని డిప్రెస్ చేస్తుంది. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. బోరుటోని డీమన్ ని డిప్రెస్ చేస్తున్నాడు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ బోరుటో గ్యాంబిల్ చేసి ఒక డీల్ ని ప్రపోజ్ చేశాడు. ఇక మొహమ్మద్కి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అంటే తన మనస్ఫూర్తిగా తన వాళ్ళని జ్వరం నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం బోరుటో రెడీగా ఉన్నాడని ప్రూవ్ అవుతుంది. ఇక్కడ బోరుటో డెసిషన్ ని తీసుకున్నాడంటే ఆ సిచ్యువేషన్ కి ఇంకో ఆప్షన్ లేదని అర్థం. బట్ ఇక్కడ సిచ్యువేషన్ జుజుత్సు కైసెన్లో సుకునా ప్లాన్స్ కి సిమిలర్ గా ఉంది. యూజీ సీజన్ 1లో కింగ్ ఆఫ్ ది కర్స్ అయిన సుకునాతో తనతో ఫైట్ చేయమని అడిగితే సుకునా డీల్ ని యాక్సెప్ట్ చేశాడు. కానీ అక్కడ ఉన్న లూపోల్ ని కండిషన్ ని యూజీ ఫుల్ గా అర్థం చేసుకోలేదు. అప్పుడు దాని రిజల్ట్ సీజన్ 2 షిబుయాకు ఆర్క్ చూశాడు. అయితే సుకునా ఆ డీల్ ని ఫ్రీడమ్ ని తన ఓన్ గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక గోల్ తో యాక్సెప్ట్ చేశాడు. అలాగే మొహమ్మద్కి కూడా సేమ్ చేయగలడు. ఈవెన్ సక్సెస్ కూడా అవ్వగలడు. బోరుటోతో కంపేర్ చేస్తే మొహమ్మద్కి ఒక పాతకాలం మనిషి 1000 years నుంచి సర్వ్ అయ్యాడు. అతని స్ట్రెంత్ ఏంటంటే మ్యానిపులేట్ చేసి ఫేట్ ని తను అనుకున్న డైరెక్షన్ లో బెండ్ చేయడం. సో బోరుటో కంట్రోల్ ని 1 minute వదిలేస్తే చాలు మొహమ్మద్కి లూపోల్ ని కనుక్కొని తన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయగలడు. ఇక్కడ లూపోల్ గురించి చెప్పాలంటే అది డైరెక్ట్ గా కర్మశీల్ కి లింక్ అవుతుంది. ఇక్కడ కర్మశీల్ అంటే ఏషియన్ కల్చర్ లో, ఎస్పెషల్లీ బుద్ధిజం లో డీప్ సింబలిజం ఉంది. ఇక్కడ కర్మ అంటే జస్ట్ ఒక బ్రాండ్ కాదు, ఓత్సుకి క్లాన్ కోసం అది ఒక ట్రంప్ కార్డ్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ వాళ్ళ కాన్షియస్నెస్ వెజల్ లో రీఇన్కార్నేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. కర్మశీల్ ని క్యారీ చేసి ఒక పర్ఫెక్ట్ వెజల్ ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందులో ఈజీగా ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ జిగన్ బాడీ లాంగ్ టర్మ్ కి కంపాటబుల్ కాలేదు. అందుకే జిగన్ బాడీలో రివైవ్ అయ్యాక తొందరగా బ్రేక్ డౌన్ అయిపోయింది. అలాగే కోడ్ కూడా ఫుల్ కంపాటబుల్ కాలేదు. సో అతను కర్మశీల్ని గెయిన్ చేసుకున్నాక కానీ ఈజీగా తన బాడీని యూజ్ చేసుకుని రీఇన్కార్నేషన్ అవ్వలేకపోయాడు. కానీ మొహమ్మద్కి సిచ్యువేషన్ వచ్చి చాలా డిఫరెంట్. బోరుటో తన బాడీ మీద 1 minute కంట్రోల్ చేయకుండా వదిలేసిన చాలు మొహమ్మద్కి తన కర్మని ఇంకో పర్సన్ మీద ప్లాన్ చేయగలడు. ఇది వినడానికి కన్వీనియంట్ గా ఉంది కదా. అయితే ఇక్కడ విజల్ దొరకడం కష్టం. ఈసీకి జిగన్ దొరకడము తప్పకుండా తన లెక్కే. కానీ కావ్య ఈసీకి బిట్రే చేశాక ఈసీకి వెజల్ దొరకడానికి 1000 years పట్టింది. అప్పుడే తన కర్మాన్ని ప్లాన్ చేయడానికి వెజల్ గా కవాకి దొరికాడు. సో ఇప్పుడు మొహమ్మద్కి జస్ట్ మ్యాజిక్ లాగా ఒక పర్ఫెక్ట్ వెజల్ దొరికింది. బోరుటో తన బాడీని సాక్రిఫైస్ చేసుకుని వేస్ట్ అయిపోతుంది. దానివల్ల ఒక కొత్త ప్రాబ్లం మళ్ళీ క్రియేట్ అవుతుంది. బోరుటో పార్ట్ 1లో సాస్కే వచ్చి ఈస్కి చాలా డేంజర్ అయితే కవాకిని గెలిచడం మంచిదని చెప్పాడు. ఇప్పుడు కూడా సేమ్ కాన్ఫ్లిక్ట్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. అయితే బోరుటో కవాకిని గెలిచడం ఇష్టం లేదు. కానీ కవాకి వచ్చి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కర్మ వెజల్స్ ని డెస్ట్రాయ్ చేస్తాడు. ఇదే స్టోరీలో కీ పాయింట్. ఇప్పుడు బుద్ధిజం సింబలిజం కి లింక్ చేస్తే బోరుటోలో కర్మ వచ్చి జస్ట్ ఒక టెక్నిక్ లాగా యూజ్ చేస్తారు. కానీ బుద్ధిజంలో కర్మ అంటే సైకిల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే మొహమ్మద్కి వచ్చి ఇంకో పర్సన్ మీద కర్మశీల్ని పెట్టి తన సైకిల్ ని చీట్ చేశాడు.
ఇక్కడ తన ఓన్ పేట్ ని యాక్సెప్ట్ చేయాలని అనుకోవడం లేదు. బట్ బరూటో మాత్రం ఆపోజిట్. తన బాడీని తన సోల్ ని సాక్రిఫైస్ చేసుకుని ఫ్రీడమ్ కోసం ట్రై చేస్తున్నాడు. తన ప్రేమించే వాళ్ళని సేవ్ చేయడం కోసం సైకిల్ ని బ్రేక్ చేయకుండా తనని సాక్రిఫైస్ చేసుకుంటున్నాడు. ఇక్కడ మొమసికి గోల్ వచ్చి ఇమ్మోర్టాలిటీని గెయిన్ చేసుకుని డామినేట్ చేయడం. సేమ్ సిచ్యువేషన్ ఈజనాగి అండ్ ఈజనామి స్టోరీలో చూసుకోవచ్చు. ఈజనామి చనిపోతే ఈజనాగి తన వైఫ్ ని తిరిగి తెచ్చుకోవడానికి అండర్ గ్రౌండ్ లోకి వెళ్తాడు. బట్ ఈజనామి వచ్చి నేను వచ్చేస్తానని ప్రామిస్ ఇస్తుంది. కానీ దానికి ఒక కండిషన్ పెడుతుంది. తను రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఈజనాగి తన కోసం రావాలని చెప్తుంది. కానీ ఈజనాగి ఆ రూల్ ని బ్రేక్ చేస్తాడు. దాంతో ఈజనామికి కోపం వచ్చి నిన్ను కూడా నేను డెత్ లోకి ట్రాక్ చేస్తా, అలాగే 1000 పీపుల్స్ ని కిల్ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. బట్ ఈజనాగి వచ్చి ఆ 1000 పీపుల్స్ ని రివైవ్ చేసి బ్యాలెన్స్ చేయడానికి ఇంకా చాలా మందిని క్రియేట్ చేస్తానని చెప్తాడు. ఇక్కడ బరూటో డీల్ వచ్చి ఈజనాగి డీల్ కి సిమిలర్ గా ఉంటుంది. కానీ తను మంచి ఇంటెన్షన్ తో చెప్పిన ఈ డీల్ వర్క్ అవ్వదు. ఇక్కడ ఈజనాగి వల్ల కరప్షన్ అన్లీస్ అయింది. అదే విధంగా మొమసికి బరూటో కంట్రోల్ చేస్తే లూపోల్ ఓపెన్ అవుతుంది. దానివల్ల మొమసికి డెత్ ని ట్రీట్ చేసి కొత్త వేజాలో రీఇన్కార్నేట్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ సింబలిజం వచ్చి సూసన. తన సూసనని యూజ్ చేయకుండా హెవెన్స్ నుంచి బ్యానిష్ చేశారు బికాస్ తన డిస్ట్రక్టివ్ బిహేవియర్ వల్ల. కానీ తనని గెంటేసిన తర్వాత యామటో నో ఓరోచి అని గ్రేట్ సర్పంచ్ ని డిఫీట్ చేసిన తర్వాత తన వైఫ్ ని మీట్ అవుతాడు. ఇక్కడ తన వైఫ్ వచ్చి సేమ్ బరూటోలో శారదలా ఉంది. దాంతో తన సూసనని మళ్ళీ సంపాదించుకోవడం మాత్రమే కాదు, లెజెండరీ స్వాట్ అయిన కుసునాగి స్వాట్ ని కూడా గెయిన్ చేసుకుంటాడు. అది సాస్కా అండ్ ఒరోచిమారు యూజ్ చేసిన సేమ్ బ్లేడ్. అయితే ఇక్కడ సిమిలర్ ఏంటంటే మొమసికి బరూటోలో సీల్ అవ్వడం సూసనని బ్యాన్ చేయడం లాగా ఉంది. ఒకవేళ బరూటో కనుక ఫ్రీడమ్ ఇస్తే మొమసికి కూడా సూసన సిచ్యువేషన్ ని ట్వీట్ చేసి కొన్ని పవర్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మొమసికి మాత్రం మ్యానిపులేషన్ ని యూజ్ చేస్తాడు. ఇక్కడ మొమసికి యొక్క క్యారెక్టర్ వచ్చి ఒక కన్నింగ్ క్యారెక్టర్. మొమసికి ఎప్పుడు ఒక లూపోల్ కోసం చూస్తాడు. తను బరూటో డీల్ ని ఒప్పుకొని తనకి అడ్వాంటేజ్ గా మార్చుకుంటాడు. ఇక్కడ బరూటో సాక్రిఫైస్ వచ్చి ఒక కోతి ట్రస్ట్ లా ఉంది. ఎగ్జాంపుల్, ఒక ఫారెస్ట్ లో చాలా అనిమల్స్ ఉంటాయి. దాంట్లో ఒక కోతి అండ్ మొసలి వచ్చి ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ ఇక్కడ మొసలి వచ్చి కోతిని ఏదో ఒక రోజు తినడం కోసం తనని ఫ్రెండ్ చేసుకుంది. ఇక ఆ రోజు రానే వచ్చింది. కోతి ఫారెస్ట్ లో ఉన్న ఒక నదిని దాటాలని అనుకుంటుంది. కానీ అక్కడ చెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అది మొసలికి చెప్తే నా బ్యాక్ లో కూర్చో, నేను దాటిస్తానని చెప్తుంది. అది కోతి నమ్మి మొసలి చెప్పినట్టే చేస్తుంది. ఇక కొంచెం దూరం వెళ్ళిపోయాక ఆ మొసలి కోతిని తినేస్తుంది. అంటే ఏంటంటే అవుట్ సైడ్ నుంచి చూస్తే తను ఈ డీల్ని ఒప్పుకున్నట్టే ఉంటుంది. యాక్చువల్ గా అదొక ట్రాప్. అయితే రియల్ స్టోరీలో వచ్చి కోతి ఒక ఐడియాని కనుక్కొని ఆ మొసలి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. అలాగే బరూటో కూడా మొమసికి ట్రాప్ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. ఇక నెక్స్ట్ సింబలిజం వచ్చి అమతరాసు అండ్ రాక్ కేవ్. ఇక్కడ అమతరాసు వచ్చి సన్ గాడెస్ సూసను ర్యాంపేజ్ తర్వాత కేవ్ లో హైడ్ చేస్తాడు. దాని వల్ల వరల్డ్ వచ్చి డార్క్నెస్ లో పడిపోతుంది. బట్ గాడ్ ని ట్రిక్ చేయడానికి అమినో ఉజుమే వచ్చి ఒక మిర్రర్ ని జ్యువెలర్స్ లో పెట్టి అమతరాసుని కేవ్ నుంచి బయటకు వచ్చేలా చేసి వాళ్ళు మళ్ళీ సన్లైట్ ని బ్యాలెన్స్ చేస్తారు. అయితే ఇక్కడ సిమిలర్ వచ్చి మొమసికి బరూటో డీల్ ని యూజ్ చేసి తన ఓన్ ఫ్రీడమ్ ని గెయిన్ చేసుకోవచ్చు. దాంతో ఒక పక్క స్టోరీలో టెన్షన్ ని క్రియేట్ చేస్తే బరూటో సాక్రిఫైస్ వచ్చి ఒక పెద్ద ప్రాబ్లం ని క్రియేట్ చేస్తుంది. కానీ ఇంకో పక్క వచ్చి దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేకపోతే ఇది ఒక ప్లాట్ హోల్ ని క్రియేట్ చేయొచ్చు. అయితే మొమసికి ఇప్పటి వరకు ఎందుకని యూజ్ చేయలేదని అడగొచ్చు. టెక్నికల్ గా చెప్పాలంటే బరూటో రివ్ అయ్యాక మొమసికి డైరెక్ట్ గా కంట్రోల్ తీసుకోవడానికి అవసరం రాలేదు. మేబీ అది ప్లాట్ హోల్ కాదని ఆర్గ్యూ చేయొచ్చు. అయితే ఎందుకని ఈ కాన్సెప్ట్ ని ఎర్లీగా ఇంట్రొడ్యూస్ చేయలేదు. దానికి మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈసికి జిగన్ బాడీలో రివైవ్ అయ్యాక కవాకి మీద కర్మ సీల్ పెట్టడానికి ట్రై చేశాడు. అలాగే ఈసికి జిగన్ ని వేజల్ గా యూజ్ చేసుకుని ఇంకో పర్సన్ మీద సీల్ పెట్టగలిగాడు. సో లాజిక్ గా చూసుకుంటే ఈసికి లాగా మొమసికి కూడా ఇంకో పర్సన్ మీద సీల్ ని ప్లే చేయగలరని చెప్పొచ్చు. కానీ డిఫరెన్స్ వచ్చి మొమసికి బరూటో విల్ పవర్ వల్ల ఈ ఛాన్స్ రాలేదు. బరూటోని కంప్లీట్ గా బ్రేక్ చేయలేకపోయాడు. అందుకే తను బరూటో బాడీని కంట్రోల్ చేయలేకపోయాడు. ఒకవేళ బరూటో మొమసికి ఫుల్ కంట్రోల్ ఇస్తే అది మొమసికి లాస్ట్ ఛాన్స్ అవుతుంది. ఇక్కడ జోరాన్ని స్టాప్ చేయడానికి బరూటో సాక్రిఫైస్ చేస్తే అది ఎంత పెద్ద ప్రాబ్లం గా మారుతుందా మీ ఇమాజినేషన్ కు వదిలేస్తున్నా. ఇక్కడ బరూటో యాక్సిడెంటల్ గా ఒక బ్రాండ్ న్యూ కర్మ వేజల్ కి ఒక రీబార్న్ ఓచుసుకి ట్రేడ్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఇది మనకు యూజీవీఏ సుఖ్నాపై రిమైండ్ చేస్తుంది. సో ఏదైనా ఇది ఫోర్ షాడింగ్ కావచ్చు, లేకపోతే స్టోరీలో ఒక న్యూ ప్లాట్ హోల్ కోసం దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారేమో. బట్ ఒక విషయం మాత్రం పక్క, బరూటో అండ్ మొమసికి డీల్ వచ్చి షినోబి యొక్క వరల్డ్ ప్లేట్ ని కంప్లీట్ గా చేంజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చి మొమసికి లూపోలో అంటే ఏదైనా వీక్నెస్ ని ఫైండ్ అవుట్ చేసి తను యూజ్ చేస్తాడా, లేదంటే బరూటో సంహవ్ తన ప్లాన్ నుంచి లాస్ట్ కి ఎస్కేప్ అవుతాడా? దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని అనిమేట్ వస్తాం, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.